హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో హరి, గిరి అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ అడవి మార్గంలో పట్నం వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి రోజులు గడుపుతూ ఉండేవారు. అందులో హరి మంచివాడు, గిరి మాత్రం చాలా చెడ్డవాడు. ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదించేవాడు. హరి న్యాయంగా ఉండేవాడు, కానీ ఎప్పుడూ కష్టాలే. ఒకరోజు గిరి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. అందుకని హరి ఒక్కడే పట్నం వెళ్ళి వస్తుంటే దారిలో పులి అరుపులు వినిపించి భయంతో పరిగెడుతూ దారి తప్పి ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు అర్ధరాత్రి అయ్యింది. ఒక చెట్టు కింద కూర్చుని అటు ఇటు చూస్తున్నాడు. అక్కడే చెట్టు కొమ్మ మీద నుండి ఒక చిలిపి దెయ్యం కిందకు వచ్చింది. నిన్ను చంపేస్తాను అంటుంది. హరికి ఈసారి మాత్రం భయం లేకుండా దెయ్యం వంక చూస్తూ ఉన్నాడు. నిన్ను చంపేస్తాను అన్నా పట్టించుకోవట్లేదు. నేనంటే లెక్కలేదా, భయం లేదా అని అంటుంది చిలిపి దెయ్యం. హరి ఇలా అంటాడు, నువ్వంటే లెక్కలేక కాదు, భయం లేక కాదు, నీకన్నా కూడా నా ఇంట్లో సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే నిన్ను చూసినా నాకు పెద్దగా భయం అనిపించలేదు. నన్ను చంపడం వల్ల నీకు ఉపయోగం లేదు, ఇంకా పాపమే వస్తుంది. నన్ను చంపేసినా పర్లేదు, ఈ బాధల నుండి విముక్తైనా వస్తుంది అని మొత్తం సమస్యలన్నీ దెయ్యానికి చెప్తాడు. హరి బాధలకి దెయ్యానికి జాలి వేసి, సరే కొంచెం ధనం ఇస్తాను, ఈ చెట్టు మొదట్లో ఎన్నో మణిమాణిక్యాలు ఉన్నాయి అని కొన్ని తెచ్చి ఇచ్చి ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చేసుకో, ఈ వ్యాపారం మానే అని, ఇంకెప్పుడు ఈ పక్కకు రాకు అని జాగ్రత్త చెప్పి పంపించేస్తుంది. ఇది చెప్పినట్లు వినకపోతే చంపేస్తుందేమో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జరిగింది మొత్తం తన స్నేహితుడు గిరికి చెప్పాడు. అలాగైతే నేను వెళ్తాను అని వెళ్ళి చెట్టు దగ్గర కూర్చున్నాడు. కొంతసేపటికి దెయ్యం కిందకి వచ్చి ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది. చాలాసేపు నువ్వు అంతటి దానివి ఇంతటి దానివి అని పొగుడుతూ కూర్చుంటాడు. సరే ఇంతకీ నీకేం కావాలి అని మళ్ళీ అడుగుతుంది దెయ్యం. నా స్నేహితుడు హరి దగ్గర నువ్వు ఇచ్చిన డబ్బు మొత్తం మాయం కావాలి, నాకు నీ దగ్గర ఉన్న మణిమాణిక్యాలు కావాలి అని అడిగేసరికి దెయ్యానికి వీడు స్వార్థపరుడు, మనిషిగా పుట్టి ఎంత రాక్షసుడిలా మాట్లాడుతున్నాడు. నాకు ఇది కావాలి అని అడగకుండా అవతలి వాడి దగ్గర ఉన్న ధనం పోవాలి అనుకుంటున్నాడు అని అనుకుంటూ దెయ్యం గిరి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత నీచుడువా, ఉండు నీ సంగతి చెప్తాను, నీ కళ్ళు పీకేస్తా అంటూ దగ్గరికి వెళ్తుంది. వెంటనే అయ్య బాబోయ్ అంటూ పరుగులు పెడతాడు. చాలా దూరం వరకు వెంట పడుతుంది. రాత్రంతా పరిగెడుతూనే ఉంటాడు. చివరికి ఎలా అయితేనే ఇంట్లో పడతాడు. హరి చూడటానికి వస్తాడు. జరిగింది మొత్తం చెప్పి క్షమాపణ అడిగి కాళ్ళ మీద పడతాడు గిరి. నీ దగ్గర ఇంత దుర్బుద్ధి ఉందా అని ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటాడు. అందుకే ఎవరికైనా కీడు చేస్తే మనకే హాని తప్పదు. సరే కోలుకున్నాక నా దగ్గరికి రా, కొంత డబ్బు ఇస్తాను, ఇంటి దగ్గరే ఏదైనా వ్యాపారం చెయ్యి అని చెప్తాడు. ఇద్దరూ వ్యాపారం చేసి సొంత ఇల్లు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా జీవిస్తారు. నీతి, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే మనమే దరిద్రంతో అనేక కష్టములు అనుభవించాలి. మంచి బుద్ధితో కష్టపడితే ఎవరికైనా నచ్చుతాం. చివరికి రాక్షసుని కూడా మెప్పించవచ్చు. అప్పుడే గెలవగలం కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.